ఇక నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి. అంబేద్కర్ సాక్షిగా స్వేచ్ఛ ఇచ్చినామంట. ఏడిచ్చినావు సార్ స్వేచ్ఛ? అంబేద్కర్కి నివాళులు అర్పించే స్వేచ్ఛ లేదు, అంబేద్కర్ విగ్రహం దగ్గరకు దండం పెట్టుకునే స్వేచ్ఛ లేదు. ఒకసారి చూస్తావా? ఇప్పుడే చూపించిన హయాంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగు తల్లి విగ్రహం విషయంలో కావచ్చు, లేదంటే టీజీని టీఎస్గా అంటే టీఎస్ని టీజీగా మార్చే విషయంలో కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని అంటే తెలంగాణకు సంబంధించిన లోగో చిహ్నాన్ని మార్చే విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో అంటే ఇక్కడ స్మృతివనాన్ని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ స్టాచ్యూ. అదే స్కూల్ పిల్లలు వచ్చారు. ఆ స్కూల్ పిల్లలు అంబేద్కర్ చూస్తానికి వస్తే వీళ్ళు కర్ణాటక వెళ్ళి వచ్చారు. జయంతి మెడికల్ కావచ్చు, లేదంటే పెట్టుకున్న వాళ్ళకు కూడా చూడండి. పంపిస్తారు చూస్తానికే వచ్చినారు కానీ పంపిస్తలేరంట ఆడికి. చూడండి అట్లా ఉన్నది. ఈయన ఏమంటాడు మళ్ళా, అంబేద్కర్ సాక్షిగా మేము స్వేచ్ఛనిచ్చినాం. ఏం స్వేచ్ఛనిచ్చినావు? నీ పోలీసు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినావు, ఎవడన్నా మాట్లాడితే కేసు పెట్టాలి. నీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చినావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడురా ఒర్రురా అని చెప్పేసి. నీ కాంగ్రెస్ గూండాలకు స్వేచ్ఛనిచ్చినావు, దాడి చేయండి, ఎవడైనా మాట్లాడితే దాడి చేయండి, కేసులు పెట్టండి అని చెప్పేసి నీ కాంగ్రెస్ గూండాలకు పోలీసులకు వీళ్ళకి స్వేచ్ఛనిచ్చినావు. నీ అన్నదమ్ములకు స్వేచ్ఛనిచ్చినావు. ఏమని? అరే మొత్తం దోసుకోండి తెలంగాణ మొత్తము, అరే కొండలరెడ్డి నువ్వు ఇటువైపు దోసుకపో, తిరుపతి రెడ్డి గారు మీరు ఇటు దోసుకోండి అని చెప్పేసి నీ తమ్మునికి ఒక తమ్మునికి హైదరాబాద్ రాసిచ్చినావు, ఇంకొక ఆయనకేం కొడంగల్ రాసిచ్చినావు. మీ కుటుంబ సభ్యులకు స్వేచ్ఛనిచ్చినావు. నువ్వు తెలంగాణకి ఏం స్వేచ్ఛనియలే. తెలంగాణ నిర్బంధంలో పెట్టినావు. తెలంగాణ మొత్తం నిర్బంధంలో ఉంది. అలా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయేటువంటి స్వేచ్ఛ కూడా లేదు. మీరు స్వేచ్ఛనిచ్చినారు. ఏడా ఉంది స్వేచ్ఛ? మీ మాటలే చెప్తున్నాం కదా, నోరు తెరిస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అబద్ధాల ముఖ్యమంత్రిగా మీకు గిన్నిస్ బుక్లో రికార్డుకి ఎక్కియాలి. ఇక చూడండి ఎన్ని అబద్ధాలు ఉంటాయో. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకే పాలన నడుస్తూ ఉంది. 6 గ్యారంటీలు ఇచ్చి నెరవేర్చినామంట. 6 గ్యారంటీలు నెరవేర్చేసినంట అప్పుడే. చూడండి. పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం లేదు. ఇది అబద్ధమే. రాజకీయ జోక్యం లేదా? ఇలా అవుతున్న కేసులన్నీ ఎక్కడివి? ఎట్టుకెళ్ళి అవుతున్నాయి కేసులు ఇవన్నీ? అధికారులు టీవీలో చూశాకే పోస్టింగులు తెలుస్తున్నాయి. కొందరు పోలీసుల తీరుతో రాష్ట్రానికి చెడ్డ పేరు. ఎవరు అమర్యాదగా ప్రవర్తించినా అరెస్టు చేసి లోపలేయండి. పోలీసులకు సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎంకు చెప్పండి. నీకు మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు గలవు కదా. నువ్వు పోయి ఇంట్లో పడ్డావంటే నీకు మొత్తం సీక్రెట్ ఫైళ్ళు, సీక్రెట్ సంతకాలు, ఆ ఇంటికెళ్ళి బయటకు వచ్చేది లేదు. అక్కడ పరిష్కారం కాకుంటే నాకు చెప్పండి. పోలీస్ శాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్లో ఆయుధాలను పరిశీలించిన సీఎం. ఆయన పోలీసులకు ఇచ్చే మర్యాద. అయినా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీగా ఉండి ఇచ్చినటువంటి మర్యాద చూడండి ఒకసారి ఎట్లా ఉందో. అది చూస్తున్నారా? అదే సినిమా ఉంటుంది చూసినా, పులికేసి సినిమా. ఆ పులికేసి సినిమాలో ఆయన బిల్డప్లు కొడతారు చూసినావా, గట్లనే ఉంటుంది మొత్తం వ్యవహారం అంతా. రేపు నువ్వు ముఖ్యమంత్రి దిగిపోయినాక పులికేసి కూడా పనికిరావు, నువ్వు దాని కింద కూడా పనికిరావు. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మీకు అర్థమవుతలేదు ఇంకా సినిమా. ఈయన పోలీసు వాళ్ళు తిట్టొచ్చు, ఈ విధంగా బండబూతులు తిట్టొచ్చు, ఏడంగా పడితే ఆడంగా తంత, గాడిద కొడుకు, అది ఇదని తిట్టొచ్చు. మస్తున్నా ఈయన బూతులు తీయాలంటే. ఈయన మర్యాద గురించి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి మర్యాద గురించి మాట్లాడతాడు. పోలీసు వాళ్ళు మర్యాదగా మాట్లాడాలి, పోలీసు వాళ్ళని తిట్టొద్దు, ఇట్లా అట్లా అనొద్దు అని చెప్పేసి. ఈయన మర్యాద ఈ విధంగా ఉంటుంది అన్నట్టు.